హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. పైన వాటర్ సౌండ్ నానా. దోశ తింటున్నావా నువ్వు? ఏం ఏదిదా కొబ్బరి చెప్ప. సో దోశలు తినేసి ఇప్పుడు వంట చేయాలి. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. మనుషులు అనుకున్నా లేకపోతే ఏమన్నా అమ్మ సౌండ్ ఎట్లా వచ్చింది? నిన్న నైట్ హాస్పిటల్ నుండి వచ్చేసాం కదా, మార్నింగ్ లేసరికి హవి అలా ఉంది. నేను ఈరోజు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా పప్పు అండ్ బంగాళదుంప ఫ్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో అదైతే అందరికీ కొంచెం బాగుంటుంది తినడానికి కూడా. ఇదైతే నాకు కూడా ఈజీగా అయింది, కొంచెం టేస్ట్ కూడా బాగానే వచ్చింది పప్పు అయితే. అందుకే ధైర్యంగా చేస్తున్నాను. ఎంతమందికి నేను ఒకదాన్ని చేయడం. బాబాయ్ అసలుకే మా వాళ్ళు మామూలుగా వంకలు పెట్టరు. సో ఇక్కడైతే ప్రిపరేషన్స్ అయిపోయినాయి. మా హస్బెండ్ అయితే వాళ్ళ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆయన వెళ్ళేలోపు ఇవన్నీ రెడీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నిదానంగానే లేచాను. దోశల పిండి ఉంటే దోశలు వేసేసుకున్నాను. ఇంకా గబగబా ప్రిపేర్ చేస్తా. వీడియో షూట్ చేస్తా, పని చేయాలంటే అస్సలు అవ్వట్లేదు అవితోటి. ఇంకా ఎందుకులే ఫాస్ట్గా పని అవ్వాలని కూడా నేనైతే అస్సలు వీడియో షూట్ చేయలేదు. జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే మాత్రమే యాడ్ అయితే చేసాను. ఈరోజు నేను అత్తయ్య దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఇంకా అందరం వెళ్ళడం ఎందుకులే ఒక్కసారిగా అని చెప్పేసి ఇంక నేను ఇవాళ అయితే వెళ్ళట్లా. ఇంక మా చిన్న ఆడబడుచు, మా పెద్ద ఆడబడుచు ఆల్రెడీ తను అక్కడే ఉంది. ఇక మా చిన్న ఆడబడుచు, మా హస్బెండ్, తులసి, నందు, వాళ్ళ చిన్న పాప అందరు కలిసి అయితే వెళ్తున్నారు. నేను బంగాళదుంపల చెక్కులతో పాటు నా చేతి తొక్కు కూడా తీసేసుకున్నాను అనమాట. అట్లా ఉంటుంది మరి మన వంటకాలంటే. మొత్తానికి టేస్ట్ అయితే బాగానే వచ్చింది. మరి మనము టీవీ చూద్దామా? చూస్తావా? సరే నాన్న. తిన్నావా అన్నము? అన్నం తింటావా తానా? నువ్వు అన్నం తింటావా? మా ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడే హవిని కూడా నిద్రపుచ్చేసా. సో హవి నిద్రపోతున్నాడు. ఉన్నాయో సో షింకులు అంట్లు ఉన్నాయి. వంట ఇదంతా గందరగోళంగా ఉంది. అండ్ బట్టలు కూడా ఆరుతున్నాయి కదా, మొన్న ఆరేసినవి. అవి కూడా తీసేసి మిషన్ కూడా వేస్తా. వేసేసి అవి తీసేసి మిషన్ వేసేసి నేను నిద్రపోతా. కాసేపు నిద్ర సరిపోవట్లేదు నాకు. యోగా క్లాస్కి లేస్తున్నాను కదా, దానివల్ల కూడా బాగా టైర్డ్గా ఉంది. దానికి తోడు నిన్న యోగా క్లాస్లో కొంచెం ఎక్కువ మంచి కష్టతరమైన ఎక్సర్సైజులు చేయించారు. 2 వీక్స్ అయిపోయిందని ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్. కోసము పప్పు, బంగాళదుంప, కొంచెం అన్నం ఉంచుకొని మిగిలినవన్నీ అక్కడ పంపించేశాను. అవి తినేసాడు ఎందాకట 10:30గా తిని ఇంక ఇప్పుడు పడుకున్నాడు. ఆయన నిద్రలేసినా తింటాడు కాబట్టి అప్పుడు కొంచెం అన్నం అయితే ఉంచేసాను. ఏం చేస్తున్నావు అవి? తెలీదు నాన్న. నువ్వెందుకు నాన్న షర్ట్ మీద మళ్ళీ షర్ట్ వేసుకున్నావు? స్టైలా? అవునా? ఎందుకే నీకు స్టైలు? ఊరికేనా నానా? సరేనమ్మా. మధ్యాహ్నం అనంగా టీ లేదు, ఛార్జింగ్ ఫుల్ అయిపోయి ఉండిద్ది. ఛార్జింగ్ ఎక్కింది నాన్న. అయింది, ఆడుకో. సో బట్టలు అయితే తీసేసాను. షింక్లో అంట్లు కూడా తోమేశాను. ఫోన్ మాట్లాడుతూ తోమేశాను కాబట్టి అయిపోయింది. ఇంకా అవి కూడా ఎక్కువసేపు పడుకోలే. నేను ఒక 1/2 అవర్ పడుకున్నా. ఇంకా ఇక్కడ బట్టలు అయితే ఆరేసానా నానా? చెప్పు, వస్తున్నావా? ఏంటది స్టైలు? ఓకే, బాగుంది. అది అవును నాన్న. అప్పుడు మాకు తెలియదు నీకు రెడ్ బ్లాక్ అంటే ఇష్టమని, అయినా కూడా కొన్నాం. అవును నాన్న. అవును నాన్న. ఓకేనమ్మా.
చీపిరి తెస్తున్నా, ఊరకు నీ తెస్తున్నా. నేను చీపిరి పట్టుకున్నా ఇల్లు ఉడుద్దాం, ఆయన కూడా ఉడుతాడంట. అంత పెద్ద చీపిరి తెస్తున్నాడు చూడు. ఇదే ఇది నాకా? ఇది మొయ్యలేడు, బయలుదేరాడు పట్టుకొని. బయట ఏం చేస్తావు? అయ్యో పట్టుకోవాక, పట్టుకోకూడదు అట్లా. నేను ఇంట్లోకి వెళ్తున్నా. రా రా ఇంట్లోకి రా, లోపలికి వచ్చి. అవి పాపం ఈరోజు అస్సలు క్రాంకీ చేయలేదు, సైలెంట్గా ఉన్నాడు. నేను ఇంట్లోనే ఉంచుకున్నాను. అక్కడ ఎదురింటికి వెళ్తున్నాడు కదా అని మెయిన్ డోర్ కూడా వేసేసా. ఈరోజు అసలు నేను పంపలేదు, నేను అవి నా దగ్గరే ఉంచేసుకున్నాను. ఇంకా అవితోటి చిన్నగా పనులు చేసుకున్నా. నేను ఏ పని చేస్తానన్నా చేస్తానని నా వెనకాలే తిరుగుతున్నాడు. ఇంకా బట్టలు కూడా మార్నింగ్ అనగా తీసాను. ఇంకా షింక్లో అంట్లు కూడా ఉన్నాయి కానీ అవి కూడా నేను క్లీన్ చేయకుండా అలాగా అవితో పాటే పడుకున్నా. చెప్పాను కదా యోగా క్లాస్ ఎర్లీ మార్నింగ్ లెగడం వల్ల, పైగా నాకు ముందు రోజు మంచిగా ఎక్కువ ఎక్సర్సైజులు చేయించారు, దానివల్ల చేతులు కాళ్ళు మొత్తం పెయిన్సే నాకు. అందుకని కూడా అవితో పాటు నిద్రపోయి రెస్ట్ తీసుకున్నా. ఇంకా నిదానంగా పనులు చేసుకుంటున్నాను. సో నైట్ డిన్నర్కి అయితే అన్నం ఒకటే ఉండాలి, కర్రీస్ అనేవి కొంచెం నాకు ఉంచుకున్నాను, నాకు అవికి. అండ్ ఇప్పుడు మా వారు వస్తారా రారో తెలియదు కానీ మా అవి మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఇంకా మా ఆడబడుచు ఉంది కదా, తను ఉంటుంది. ఇంకా తర్వాత కాల్ చేస్తే లేదు, ఇంకా పిల్లోళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, బుడ్డదేమో తనకే బాగా అలవాటు, ఇక ఫుల్ జ్వరం వస్తుంది ఆ బుడ్డదానికి. ఇంకా మా ఆడబడుచు వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, మా హస్బెండ్ ఒక్కరే అత్తయ్య దగ్గర ఉన్నారు. ఇంకా పెయిన్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ యూరిన్ పైప్ అదంతా ఉంది కదా, ఇంకా ప్రాబ్లం లేదులే, ఇంకా ఆ రోజు నైట్కి అయితే ఉంటానని అయితే చెప్పారు. సరేలే అని చెప్పేసి ఇంకా మేము మాత్రం ఇంట్లోనే ఉన్నాము. ఇంకా మావి కూడా వస్తున్నారంటే అప్పుడు మాత్రం అన్నం వండాను, లేదంటే నేను రాగి జావే చేసుకున్నాను. అన్నం అవి కోసం ఉంచాను, అవి 11 అట్లా తినేసి పడుకున్నాడు కదా, మళ్ళీ తినలేదు. చాలా డేస్ గ్యాస్ స్టవ్ కూడా చాలా చండాలంగా ఉంది. చాలా డేస్ అయింది క్లీన్ చేయక. మేము హాస్పిటల్ అడ్మిట్ అవ్వకముందు అత్తే క్లీన్ చేయడమే కానీ నేను అసలు క్లీన్ చేయాల. నాకు అసలు నచ్చలేదు. ఇంకా నిదానంగా ప్రశాంతంగా చిన్నగా పనులు చేసుకున్నా. ఈ రోజు అంతా హడావిడి లేకుండా నిదానంగా కొంచెం కొంచెంగా పని అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇల్లంతా నీట్గా కూడా సర్దుకున్నాను చాలా వరకు. ఇంక ఇక్కడ స్టవ్ కూడా నీట్గా పని చేయడం స్టార్ట్ చేయగానే క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా చూస్తానమ్మా నేను చూస్తానమ్మా అని చెప్పేసి గొడవ చేస్తున్నాడు అవి. నేను ఎలా ఎత్తుకోవాలి, ఒక పక్కన చేతిలో ఫోన్ పెట్టుకొని క్లీనింగ్ అయితే చేస్తున్నా. ట్రైపాడ్ పెట్టుకోవడానికి బద్ధకం, ఎందుకంటే ట్రైపాడ్ పెడితే ఒక్కొక్కసారి అవి ట్రైపాడ్ లాగి పడేస్తా ఉంటాడు. ఇంకా నాకు కూడా పెద్దగా షూట్ చేయాలని అనిపించలా. సరే హవి, ఇంకేమందటల్లా ఇదా? సార్ నేను చిన్నపిల్లనా హవి? అవునా? ఏంది నువ్వు అన్నిటిలో ఉండాలా? ఏంది నువ్వు అవి? అందులో వద్దు నాన్న, అది వాడలేదు, కడగాలి. కాస్త నన్ను ఇది తుడుచుకునేదాకైనా టైం ఇవ్వచ్చు కదా అవి. సరే థ్యాంక్ యూ అన్నానా, వెరీ గుడ్ అన్నానా నేను. కాదు కాలుతుంది. ఇక్కడ నేను బెకో వల్ల రీయూజబుల్ కిచెన్ టవల్స్ తీసుకొని కూడా నియర్లీ 1 month అవుతుంది. బట్ అక్కడ నుంచి నేను మా హస్బెండ్తో కూడా తెప్పించి ఇక్కడ కూడా 10 days అవుతుంది. కానీ నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, ఏదో ఒక హడావడా, ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి అని చెప్పి అలా పెండింగ్ పెట్టా. సో ఈరోజు అయితే నేను చేసిందల్లా 2 వీడియోస్ కూడా షూట్ చేసాను. ఒకటి వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి దుపట్టాకి పిన్స్ది ఒకటి షూట్ చేశాను. ఈవినింగ్లో ఇంకా సడన్గా గుర్తొచ్చింది, ఎలాగో రాగి జావ పెట్టుకుంటున్నాం కదా, సో లెట్స్ ట్రై అని చెప్పేసి నేనైతే ఇక్కడ చిన్నగా షూట్ చేశాను. ఆ వీడియో నిన్ననే పోస్ట్ చేశాను కదా, దానికైతే మంచిగా వ్యూస్ వచ్చినాయి, బాగుంది మంచిగా. సో అదనమాట ఇక్కడైతే చేశాను. రాగి జావ అయితే ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా, మల్టీ మిల్లెట్ అయితే తీసుకున్నాను. హవికి జావ పెడదాంలే, ఇంకా నాకు కూడా జావే తాగుదాము. ఈరోజు నాకు అన్నం తినబుద్ధి కాలేదు, ఈరోజు నేను అన్నం తినలేదు నైట్కి. సో ఇక్కడ హవి నాతో పాటు ఆయన కూడా యాక్టింగ్, వా ఏదైనా ఓపెన్ చేసి చాలు వా అంటాడు, ఏంటో మరి భలే ఫన్నీగా అనిపిస్తుంది. పిల్లలకి ఏం తెలియదు కదా, వాళ్ళు భలే మంచిగా రియాక్ట్ అవుతారు, మనలాగా కాదు వాళ్ళు.
సో ఈ కిచెన్ టవల్స్ అయితే బాగా యూజ్ అవుతాయా లేదా అనేది చూడాలి. ఇంకా చూసారు కదా ఎంత బిగ్ రోలో, మనకు అతి ఉత్సాహంతో వీడియో కోసం మొత్తము ఓపెన్ చేశాను. అది ఫోల్డ్ చేయడానికి మాత్రం నాకు సరిగా రాలేదు. సరే పర్లేదులే అని చెప్పేసి ఇంకా అట్లాగే కష్టపడి ఫోల్డింగ్ కూడా చేసి తర్వాత క్లీనింగ్ చేయడానికి కూడా నాకు టైం పట్టింది. అండ్ నైటే కూర్చొని నేను ఎడిటింగ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. నాకు రేపటికి ఇంకా షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏమీ లేవు. అంతకుముందు అయితే కొంచెం ముందే పెట్టుకునేదాన్ని. ఈ మధ్యన అప్పటికప్పుడు షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం అట్లనే చేస్తున్నాను. సో దట్ నాకు ఎక్కువ స్టోరేజ్ రన్నింగ్ అవుట్ అయిపోతుంది, దానివల్ల కూడా ఇష్యూ అవుతుంది. అందుకే ఇంక ఇట్లయితే చేసుకుంటున్నా. సో ఇదైతే ఫస్ట్ నేను ఒకటి తీసుకున్నా. ఇది 100 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అట. లెట్సీ అని చెప్పేసి నేను కిచెన్ కౌంటర్ టాప్స్ అండ్ చిమ్నీ పైన గ్యాస్ స్టవ్ చూసారు కదా ఆల్రెడీ మీరు. తర్వాత నేను వీడియోలో షూట్ చేయని కొన్ని మిర్రర్, ఇంకా మా హస్బెండ్ ల్యాప్టాప్ టేబుల్ అవన్నీ కూడా క్లీన్ చేశాను. బట్ బాగానే ఉంది, యూజ్ చేయొచ్చులే. అది మామూలుగా క్లాత్ ఏంటంటే జస్ట్ వేడి పట్టుకునే దానికి తీసుకున్నా, ఇంకా క్లీనింగ్కి ఇది పెట్టుకుంటే సరిపోయిద్దేమో అనిపించింది. అండ్ 200కి 20 టవల్స్ అంటే మనకు ఒకటి 10 రూపీస్ కూడా 10 రూపీస్ 12 రూపీస్ పడుతుంది. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇది 189 రూపీస్కి తీసుకున్నా. బట్ ఇప్పుడు అది 214కి అయితే ఉందన్నమాట. సో కాస్ట్ అయితే పెరిగింది, ఎందుకనేది తెలియదు కానీ బట్ 1 పీస్ వచ్చేసి మనకి 12 రూపీస్ పడుతుంది. పర్లేదు, వర్త్ అనే అనిపించింది. సో ఎవరైనా ఫ్యామిలీలో షేర్ చేసుకుని అట్లయితే మంచిగా ఉంటుంది. లేదు మనమే యూజ్ చేసుకున్నా సరే అది చాలా మంత్స్ ఇయర్సే వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకటి 100 టైమ్స్ యూజ్ అంటే ఇంకా 20 అయ్యేదానికి మనకి 1 ఇయర్ అయితే పడుతుంది. అంటే మనకి మంత్కి 10 రూపాయలు కూడా పడదు, అసలు 5 రూపాయలు పడుతుందా ఏమో ఎంత పడుతుంది. సో అదన్నమాట, మనం ఎన్నెన్నో వేస్ట్ చేస్తాం కదా. ఇలాంటి ప్రొడక్ట్స్ చూసినప్పుడు ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నా కానీ తీసుకొని కూడా వాడడానికి మనకి ఇన్ని రోజులు పట్టింది. మొత్తానికి మా విజయవాడ ఇంట్లో వాడాలని రాసింది. తిరుపతి ఇంటికి ఆర్డర్ చేసుకొని తిరుపతి నుంచి మళ్ళీ ఎడకు తెచ్చి వాడి వీడియో అయితే షూట్ చేశాను. క్లీనింగ్ అయితే బాగానే అయింది. ఎట్టకాలకు ఈ యూజ్ చేయడానికి కోసం అని చెప్పి మా హాల్లో ర్యాక్స్ కూడా కొంచెం క్లీనింగ్ అయిపోయినాయి. అట్లా కలిసి వచ్చేసింది. ఇంకెలాగో రేపు కాదు, సో మండే అత్తయ్యకి డిశ్చార్జ్ చెప్పారు. నిన్న ఒకళ్ళు అడిగారు అత్తయ్య ఇంకా హాస్పిటల్లో ఉన్నారా ఇంట్లో ఉన్నారా అని చెప్పి. స్టిల్ మీరు ఇప్పుడు ఈ వీడియో చూసేటానికి కూడా అత్తయ్య హాస్పిటల్లోనే ఉంటారు. అండ్ March 2 ఈవినింగ్కి మాకైతే డిశ్చార్జ్ చెప్పారు. సో మొత్తానికి ఈరోజు నేను హోమ్ ఎలోన్ ఒక్కదాన్ని, మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఒక్కదాన్ని, అవిని ఇద్దరు ఉన్నాము. నైట్ 9 or 9:30 ఆ టైంకి మామయ్య ఇంటికైతే వచ్చారు. సో మొత్తానికి ఫైనల్గా ఇల్లు క్లీనింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇదైతే వాష్ చేసేసి డ్రై చేయడమే. ఇంకా నార్మల్ క్లాత్స్తో పోల్చుకుంటే ఇది బెటర్, యూజ్ అండ్ త్రోలా కూడా ఉంటుంది. మనకి జర్నీలప్పుడు ట్రావెలింగ్ అప్పుడు కూడా ఒక షీట్ తీసుకొని వెళ్ళినా సరిపోయిద్ది, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మాట్లాడుతున్నావు తల్లి? నాకు ఇసిపెట్టు. మాట్లాడు. ఒక్క నిమిషమ్మా, కట్టేసి పారేశారు. ఫ్రెండ్స్ కట్ చేసి పారేసేసారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? హలో పెనర్స్ మీకు బెట్టలో పెండు. హలో ఫ్రెండు, ఇప్పుడు 2 అయిపోతుందా? ఒక్క నిమిషం పో అంట. గుడ్ నైట్, బాయ్ గాయ్స్. గుడ్ నైట్, బాయ్ గాయ్స్. అబ్బో పెద్ద ఫోన్ తీసుకోండి. తీసుకొని ఏం చేయాలి? మాట్లాడి గుడ్ నైట్ చెప్పాలా? గుడ్ నైట్ చెప్పాలి. ఓకే, గుడ్ డే. గుడ్ నైట్. నువ్వెందుకు నా మీద పోతున్నావు? నాకు ఇష్టం నువ్వంటే. అందుకు పోతున్నా, నీ గర్భం తాడు. చేస్తున్నావు నువ్వు? అన్నం చూస్తున్నా ఇక్కడ. అన్నం చూస్తున్నావా ఇక్కడ? అదేనమ్మా అన్నం. ఇదేనమ్మా అన్నం.
ఇదే అన్నం. వదిలే ఉండు ఎక్కడ పోలా ఇక్కడ ఉంది. నువ్వు ఏం చేస్తావు? వదులు వదులు అన్నం వండాలి. ఇటీవ తాత వస్తున్నాడంట. ఏ తాత? మామయ్య తాత. ఇక్కడ ఎవరుంటారు? మామయ్య తాత వస్తున్నారు. కలిపితే మామయ్య తాత వస్తారు. ఇటీ బియ్యం కడిగి అన్నం వండుదాం. ఇటివ్వు ఇంకా ఎక్కడ పోలా? ఏమైపోలేదు అవి. అవును. అయ్యో పాడు చేసేసావు నువ్వు. అయ్యో నేను కలిపోతున్నా. నువ్వు పాడు చేస్తున్నావు అని కలిపోతున్నా. నేను పాడు చేస్తున్నాను, నువ్వు కలుపుతున్నావా? అయ్యో ఎట్టా పాడు చేస్తావు. నేను ఒక చేతలో నువ్వు ఒక చేతలో పెట్టావు. ఎట్టా కుడిచి ఎట్లా కుదిరిద్దా? కబుర్లు ఆపి ఇటివ్వోయ్. ఇటివ్వు. ఉండమ్మా. నేనే ఇది ఎలా అలా ఇటివ్వు.